రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ మాటను చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, నాలో ఎవరు జీవిస్తున్నారు? అందరు చెప్పాలి, ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. మనము ఎవరిని చూపియాలి? ఎవరిని చూపియాలి? మనం క్రీస్తుని చూపియాలి. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పౌలు గారిలో జీవించేది ఎవరు అంటే ప్రియులారా, పౌలు గారు కాదు, కానీ పౌలు గారు సిలువేయబడ్డాడు. పౌలు గారిలో ఎవరు జీవిస్తున్నాడు? ఇప్పుడు పౌలు గారు కోపం పోయింది, పౌలు గారిలో ఉన్న తొందర పోయింది, పౌలు గారిలో ఉన్న ప్రియులారా ఇదివరకు పాపపు క్రియలు పోయినాయి, పౌలు గారిలో ఉన్న క్రియలన్నీ మారింది. ఇప్పుడు సిలువేయబడ్డాడు అంటే మీరు చాలామంది ప్రశ్న వేయచ్చు, మీకు ప్రశ్న రావచ్చు, పౌలు గారు సిలువేయబడితే మరి అవన్నీ కూడా ఎవరు రాశారు ఏంది, పౌలు గారు ఎలా మాట్లాడుతున్నాడు ఏంది అని. యేసుప్రభు వారు సిలువేయబడిన తర్వాత పౌలు గారు ఉన్నాడు కదా, పత్రికలు 13 పత్రికల 14 పత్రికల రాశాడు కదా. పౌలు గారు సిలువేయబడ్డాడంటే పౌలు గారు ఎలాగ సిలువేయబడ్డాడు తెలుసా? గలతీ 5:24 చూద్దామా? 5వ అధ్యాయంలోనే 24వ మాట చూడండి. క్రీస్తు యేసు యొక్క సంబంధులు శరీరమును, అంటే శరీరం కాదు, శరీరమును, శరీరములో ఉన్న ఇచ్చలను, కోరికలను, ఇచ్చలంటే కోరికలను ఏం చేయాలి? సిలువేయాలి. ఈ దురాశలను, ఈ పాపములను, వీటన్నిటిని మనం ఏం చేయాలంటే మనము సిలువేయాలి. ఎక్కడ వేసాం మనం? మన దురాశలు అలాగనే ఉన్నాయి, మన పాపం అలాగనే ఉంది, మన క్రియలు అలాగనే ఉన్నాయి. కానీ మనం మాత్రం ఏం చేస్తాము? ఈ 40 దినాలు మాత్రమే ఈ సిలువ ధ్యానాలు, 40 దినాలు మాత్రం రోజు ప్రార్థనకు వెళ్తాం. నేను అంటాను 40 రోజులే కాకుండా డైలీ వెళ్ళొచ్చుగా, 41వ రోజు కూడా వెళ్ళొచ్చుగా. నేనేం విమర్శ ఇట్లా. మనం ఇప్పుడు ఎదురు చూడాల్సింది రక్షణ పొంది, రక్షణ లేని వారికి రక్షణ కల్పించి ఆయన ఒక్కసారే 2020 అంటే ఈ చిల్లర కూడా వేసుకుంటే మరి సంవత్సరాల క్రితం ఆయన ఒక్కసారే అర్పింపబడ్డాడు. ఏమండి, చాలా ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారే పాతి పెట్టబడ్డాడు, ఒక్కసారే లేపబడ్డాడు. ఇప్పుడు మనం సిలువ వేయాల్సింది ఏంటంటే మన ఇచ్చను, మన కోరికను, ఏమండి మన దురాశలను, మన దేవునికి వ్యతిరేకమైన వాటిని ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఒకప్పుడు ప్రియులారా మనము వ్యతిరేకంగా ఉన్నాం దేవునికి, ఇప్పుడు అనుకూలంగా ఉండాలి. అదే సిలువ వేయటం. ఒకప్పుడు ఎలాగ పడితే అలాగ మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు మన మాట అంతా ఏమైంది? మన మాటలో క్రీస్తుని చూపించాలి, మన ప్రవర్తనలో యేసయ్యను చూపించాలి. ఫలానా వాళ్ళ ఇంట్లో ఏ గొడవ లేదు, ఏ అరుపులు లేవు, ఏ కేకలు లేవు, ఆ ఇంట్లో ఎప్పుడు పాటలు, ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు స్తుతి, ఎప్పుడు సేవకులు వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రియులారా, ఒకప్పుడు జీవితం కాదు, ఇప్పుడు మనము ఇచ్చను, మనకున్న వ్యతిరేకమైన పోరాటాలను మనం చేయాల్సిన పని ఏమిటంటే మనము సిలువ వేయాలి. వారి ఈ అగ్నిగుండములోనికి, యాతన పడే స్థలంలోనికి రాకుండా, ఈ అగ్నిగుండం నీ దగ్గర ఉన్న వాళ్ళని ఎవరైనా పంపిమన్నప్పుడు అన్నాడు, అయిపోయింది టైము, 1 వే, ఇది రావటమే కానీ పోవటం కాదు. అక్కడ మోషే లాంటి ప్రవక్తలు, ఆ రోజుల్లో మోషే లాంటి ప్రవక్తలు, ఈరోజు మంచి సేవకులు ఉన్నారు. మీరు నమ్మరు, కరోనా వైరస్లో పూర్తి బాగా 2వ సంవత్సరం కరోనా వైరస్లో జనాలు చనిపోతూ ఎంత బీభత్సంగా ఉన్నారో, అలాంటి టైంలో నేను హైవేలో వెళ్ళి, నడుచుకుంటూ వెళ్ళి, ముళ్ళ చెట్టులోకి వెళ్ళి, రెడ్ జోన్ ఇక్కడ పోలీసుల చేత తరిమించుకొని ఏమండి వెళ్ళి బాప్తిసం ఇచ్చాను నేను 60 కాలనీలో. ఇటు పోవటానికి లేదు. వాళ్ళకి అప్పుడు మారు మనసు వచ్చింది, కరోనా వైరస్లో చచ్చిపోతామేమోనని. నేనంటాను ఇప్పుడు మనం మార్పు చెందుదాం. ఒకవేళ రక్షణ పొంది ఉన్న భక్తిలో నిలబడదాం, భక్తిలో కొనసాగుదాం. సిలువ మీద దొంగ రక్షింపు పొందినట్టుగా
చెరసాల నాయకుడు పొందినట్లుగా నపంసకుడు ఏం చేశాడండి? ఇక్కడ నీళ్లు ఉన్నాయి, వెంటనే గడువు ఉందా దానికి? కాన్పోవాలి, పెళ్ళి అవ్వాలి, ఏమైనా ఉందా? వెంటనే చెరసాల నాయకుడి దగ్గర ఏమని రాయబడితే తెలుసా? ఆ రాత్రికే పొందాడండి అతడు. ఎలాగండి? ఆ సమయంలోని రాత్రి సమయంలో జరిగింది ఇది. నేనంటాను దేవుని వాక్యములో సిలువ ద్వారా ప్రియులారా మనకేం కలిగింది? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15వ మాట, మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగానున్న మనకు విరోధముగానున్న నుండిన పత్రమును మేకులతో సిలువతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను. చూడండి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దా, చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుదా. ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల్లో 2 విషయాలు ఏమిటంటే, ఒకటి పాపమును కొట్టివేశాడు. పాపము ఎప్పుడైతే కొట్టివేయబడిందో మనకు విజయోత్సవం అంటే జయం కలిగింది. చెప్పండి, పాపము కొట్టివేయబడాలి. శిలువ ధ్యానాలు అంటే, శ్రమల కాలాలు అంటే, పునరుద్ధానం అంటే ప్రియులారా మనము చేయాల్సిన పని ఏమిటంటే, మనలో ఇంకా రాకడ సమీపంగా ఉన్నది. దేవునికి వ్యతిరేకమైన పాపం, దేవునికి వ్యతిరేకమైన నియమం మనలో ఉన్నదేమో, మనం ఏం చేయాలంటే ఆ పాపాన్ని కొట్టివేయాలి. సిలువ మరణము ద్వారా పాపమును కొట్టివేసి మనకు సిలువలో ఆయన ఏమి ఇచ్చాడంటే విజయాన్ని కలుగు చేశాడు. స్తోత్రం.